ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసేసి ఉంటారు కదా. తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న అదే 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని జాతీయాలు ఒకే వీడియోలో అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. జాతీయాలు, వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు, మరియు వాటి యొక్క సొంత వాక్యాలు, వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు ఎలా తయారు చేయాలి అన్న మొత్తం అంశాన్ని ఈ ఒక్క వీడియోలో చూడబోతున్నాం అనమాట. సో ఇదే విధంగానే తెలుగు గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఎవరైనా ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, బాగా ఉపయోగపడతాయి మీకు అన్నది. అండ్ అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయన్నమాట. అండ్ అలాగే మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ మీరు లైక్ అయితే చేయడం లేదనమాట. మీరు చేసే ఒక్క లైక్ అన్నది మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. వీడియోస్ ఉపయోగపడేటట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా పాఠ్య పుస్తకంలోని జాతీయాలు చూసినట్టయితే మొదటిది వీధుపాలు చేయు. ఎవరు పట్టించుకోకపోవడం వలన కష్టాలను అనుభవించవలసి వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం చూసినట్టయితే రమేష్ వాళ్ళ నాన్న మాట వినకపోవడంతో తనను వాళ్ళ నాన్నగారు వీధి పాలు చేశారు. ఈ విధంగా సొంత వాక్యం మీకు ఏదనిపిస్తే అది రాయొచ్చు అన్నమాట. రెండవది చూస్తే ఊపిరి పీల్చుకొను. కష్టాల నుండి కానీ ప్రమాదాల నుండి కానీ తప్పించుకొని ఉపశమనం పొందడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం చూసినట్టయితే నేను 2 నిమిషాల్లో రోడ్డు ప్రమాదం నుండి ఊపిరి పీల్చుకున్నాను. ఈ విధంగా ఏ సొంత వాక్యమైనా మీరు రాయొచ్చు. రెండవది సానబట్టు. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం ఉపాధ్యాయులు పరీక్షల సమయంలో విద్యార్థులను బాగా సానబడతారు. నాలుగవది ఏ పుట్టలో ఏముందో. ఎవరిలో ఎలాంటి ప్రతిభ ఉన్నదో తెలియదు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం రాధ నృత్యం బాగా చేస్తుంది. ఏ పుట్టలో ఏముందో ఎవరికీ తెలియదు కదా. ఐదవది నేల చూపులు చూడటం. చేసే పని మీద సరైన అవగాహన లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం ఉపాధ్యాయుడు హోంవర్క్ చేశావా అని కృష్ణను అడిగితే అతను నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. ఆరవది అంగలార్చు. భయంతో ఏడవడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం చిన్నపిల్లలు రాత్రుల్లో అంగలార్చుతారు. ఏడవది వెన్నుచూపు. పని పూర్తి కాకుండా వెనుకకు తిరిగి పారిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం వీరులు యుద్ధంలో వెన్నుచూపు చూపకూడదు. అది ఉగ్గు పాలతో పెట్టు. చిన్నప్పటి నుండి పరిచయం చేసిన అలవాటును చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం పాట పాడడం అన్నది నాకు ఉగ్గుతో పెట్టిన విద్య. 9వది చేయి తిరిగిన. ఏదైనా పని చేయడంలో నైపుణ్యాన్ని కలిగి ఉండటాన్ని చెప్పిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం వంట విషయంలో బాగా చేయి తిరిగిన ఆవిడ మా అమ్మ. 10వది చేజారిపోవడం. దేనినైనా కోల్పోయిన సందర్భంలోని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం నాకు వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి. 11వది చీకు చింత లేకుండా. కష్టాలు ఆలోచనల గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం చిన్నపిల్లలు చీకు చింత లేకుండా వారి జీవితాన్ని గడిపేస్తారు. 12వది మూల బీజాలు. ఒక పని జరగడానికి ఆధారాన్ని కారణాన్ని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం ఇప్పుడున్న కాలంలో మన పురాణాలన్నీ మూల బీజాలు లేకుండా చేస్తున్నారు. 13వది గుసగుసలు. ఇతరులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవడం అని అర్థం. సొంత వాక్యం ఉపాధ్యాయుడు పాఠం చెబుతుంటే విద్యార్థులు గుసగుసలాడుతారు. 14వది మారుమ్రోగుట. ప్రతిధ్వనించుట అని అర్థం. సొంత వాక్యం మన దేశ చరిత్ర ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. 15వది మనసులో ముళ్ళు. మనసులోని ఆవేదనని అర్థం. సొంత వాక్యం
రాము నన్ను అన్న మాటలు నా మనసులో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. 16వది కళ్ళు కాయలు కాచు, ఎదురు చూసి అలసిపోవు అని అర్థం. సొంత వాక్యం. వర్షాల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తారు. 17వది చెవి కోసుకొను, శ్రద్ధగా విను అని అర్థం. సొంత వాక్యం. ఘంటసాల పాటలంటే అందరూ చెవి కోసుకుంటారు. 18వది కడుపులో పెట్టుకొను, జాగ్రత్తగా పెంచు, ఆదరించు అని అర్థం. సొంత వాక్యం. తల్లిదండ్రులు పిల్లలను కడుపులో పెట్టుకొని పెంచుతారు. 9 చర్మం చెప్పులు కుట్టించు, కృతజ్ఞత చూపు అని అర్థం. సొంత వాక్యం. సహాయము చేసిన వారికి చర్మంతో చెప్పులు కుట్టించాలి అంటారు. ఇప్పుడు రామాయణంలోని జాతీయాల గురించి అయితే చూద్దాం. మొదటిది చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లు. మంచి చెప్పినా అర్థం చేసుకొని మూర్ఖుల వంటి వారి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడతారు. సొంత వాక్యం. రాముకి ఏదైనా పని చెప్పడం అంటే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు ఉంటుంది. రెండవది చెవిని ఇల్లు కట్టుకొని పోవు. చెప్పిన విషయం పదే పదే చెప్పినా వినిపించుకోని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. సొంత వాక్యం. రాముడి గురించి మా అమ్మ చెప్పిన మాటలు నా చెవిన ఇల్లు కట్టుకొని పోయాయి. మూడవది గతజల సేతుబంధనం. కార్యం పూర్తయిన తరువాత సలహాలు ఇచ్చు సందర్భంలో ఈ జాతీయం వాడతారు. సొంత వాక్యం. నా స్నేహితురాలు నాకు ఇచ్చే సలహాలు గతజల సేతుబంధనంలా ఉంటాయి. 4వది అగస్త్య భ్రాత. పేరు తెలియని వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడతారు. సొంత వాక్యం. దారిన పోతూ ఉంటే ఒక అగస్త్య భ్రాతుడు చిరునామా అడిగాడు. 5వది సుగ్రీవాజ్ఞ. తిరుగులేని ఆదేశం ఇవ్వడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. సొంత వాక్యం. మా నాన్నగారు నాకిచ్చే ఆదేశాలు సుగ్రీవాజ్ఞతో సమానం. 6వది శ్రీరామరక్ష. శ్రీరాముడు సర్వ జగద్రాక్షకుడు అని, అతని ఆశీస్సులు ఉంటే ఎలాంటి ఆపదలు కలగవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడతారు. సొంత వాక్యం. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. 7వది బూడిదలో పోసిన పన్నీరు. వృధా, అర్థరహితం, ప్రయోజనం, శూన్యం అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. లేదా చేసిన పని వృధా అయ్యిందని చెప్పడానికి ఈ జాతీయం ఉపయోగిస్తారు. రెండిటిలో ఏది రాసినా కరెక్టే. అండ్ సొంత వాక్యం. నేను డాక్టర్ అవ్వాలన్న నా కల బూడిదలో పోసిన పన్నీరయ్యింది. 8వది కబంధ హస్తాలు. కబంధుడు రాక్షసుడు. అటువంటి వాడి చేతికి చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరము కాదని చెప్పే సందర్భం. సొంత వాక్యం. హోంవర్క్ చేయకపోయినా మా నాన్నగారి కబంధ హస్తాల నుండి బయటపడ్డాను. 9వది భగీరథ ప్రయత్నం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పక్కకు త్రప్పుకోక పట్టుదలతో పనిని సాధించగలిగిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. సొంత వాక్యం. మా తమ్ముడు ఏదైనా సాధించాలంటే భగీరథ ప్రయత్నం చేస్తాడు. 10వది గుండెల్లో రాయి పడటం. హఠాత్తుగా భయానికి లోను కావడం లేదా హడలిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. లేదా మిక్కిలి బాధ కలగడం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. రెండిటిలో ఏ వాక్యం రాసినా కరెక్టే. సొంత వాక్యం. రాత్రి దెయ్యం సినిమా చూసి పడుకోగానే నా గుండెల్లో రాయి పడ్డట్టు అయ్యింది. 11వది అగ్నికి ఆజ్యం పోయడం. ఆజ్యం అంటే నెయ్యి. నెయ్యిని అగ్నిలో పోస్తే అగ్ని తగ్గకపోగా మరింత పెరుగుతుంది. అలానే సమస్య మరింత జటిలం అయ్యింది అని చెప్పడానికి అగ్నికి ఆజ్యం పోసినట్లయింది అంటారు. సొంత వాక్యం. మా నాన్నగారు కోపంతో ఊగిపోతుంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు మా తమ్ముడు వచ్చి నా మీద చాడీలు చెప్పాడు. 12వది పిడుగుపాటు. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదాన్ని చెప్పడానికి జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం. నా పరీక్షల్లో నేను విఫలమయ్యానని తెలియగానే నా మనసులో పిడుగు పడ్డట్టయింది. సో ఇక్కడ మీకు తెలుగు టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం అన్ని జాతీయాలు కూడా ఈ ఒక్క వీడియోలోనే సొంత వాక్యాలు మరియు వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అన్నీ అయితే ఇచ్చానమాట. దీని ద్వారా మీరు ఈజీగా రాయొచ్చు ఎగ్జామ్స్లో. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇది ఇవాల్టి మన వీడియో అన్నమాట. ప్లీజ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి ఇంకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. అండ్ అలాగే ఈ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కావాలన్నది ఇంకా మీకు అన్నది మీరు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. సో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.